హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే యూట్యూబర్ బార్బెల్ ఉంటాడు కదా, ప్రొడ్యూసర్ నాగవంశీ గారి పైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఆ వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా అయితే మారింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందో మాట్లాడడానికి అయితే నేనైతే వచ్చాను. మనోడు ఏమంటాడంటే, గతంలో ప్రొడ్యూసర్ నాగవంశీ గారే బార్బెల్ కి అయితే ఫోన్ చేశాడంట. అసలు ఆయన ఎందుకు చేశాడంటే, బార్బెల్ ఒక సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే ఇచ్చాడంట. ఆ రివ్యూ నువ్వు బాగా ఇచ్చావు తమ్ముడు అన్నట్లుగా అయితే ఆయన అయితే ఫోన్ చేసి అయితే మెచ్చుకున్నాడంట. ఇంకా గతంలో నాగవంశీ గారి సినిమాలైన మ్యాడ్ సినిమా కావచ్చు, మ్యాడ్ స్క్వేర్ కావచ్చు, టిల్లు స్క్వేర్ కావచ్చు, లక్కీ భాస్కర్ సినిమాలకు కావచ్చు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినప్పుడు అయితే మీరైతే ఈ విధంగా నా మీద అయితే కామెంట్స్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే విధంగా బార్బెల్ అయితే మాట్లాడాడు. ఇంతకు నాగవంశీ గారు బార్బెల్ మీద చేసిన కామెంట్స్ ఏంటంటే, కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినీ జర్నలిస్టులతో అయితే కలిసి ఆయన అయితే ఒక మీటింగ్ వేసి ఒక వీడియో అయితే చేశాడు. ఆ వీడియో యూట్యూబ్ లో అయితే ఉంటది, ఒకసారి అయితే చూడండి. అయితే ఆ మీటింగ్ లో ఈ రివ్యూవర్స్ ను ఉద్దేశించి ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఒక మైకు ఒక కెమెరా అయితే పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడతారని, ఇంకా గౌతమ్ తీసిన కింగ్డమ్ సినిమాకి అయితే వచ్చి RRR తీసిన రాజమౌళి గారి లాగా ఉండాలంటే ఎలా కుదిరిద్దని ఈ విధంగా అయితే ఆయన అయితే మాట్లాడాడు. ఇప్పుడు బార్బెల్ ఏమంటాడంటే, గతంలో మీ సినిమాలకి పాజిటివ్ గా చెప్పినప్పుడు అయితే మీరు ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడు కింగ్డమ్ సినిమాకి ఇలా చెప్తే ఈ విధంగా మీరు అఫెండ్ అవుతారా అనే విధంగా ఆయన అయితే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఎవరైనా అందుకే రియాక్ట్ అవుతారు, నెగిటివ్ గా మాట్లాడితేనే రియాక్ట్ అవుతారు, పాజిటివ్ గా మాట్లాడితే అక్కడ రియాక్ట్ అవడానికి అయితే ఏమి ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్బెల్ చేసిన వీడియోనే మీరైతే చూసుకోండి. ఇప్పుడు నాగవంశీ గారు ఆ విధంగా కామెంట్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఈ విధంగా వీడియో అయితే చేశాడు. గతంలో నాగవంశీ గారు ఫోన్ చేశారని కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పింది అంతా కావచ్చు, ఈ విధంగా అయితే వీడియో అయితే చేశాడు. ఇప్పుడు ఈయన ఎందుకు అఫెండ్ అయ్యాడు? ఈయన గారి గురించి అలాగే రివ్యూ ఇచ్చే వాళ్ళ గురించి నాగవంశీ గారు కామెంట్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు బార్బెల్ అయితే అఫెండ్ అయ్యి వీడియో అయితే చేశాడు కదా. అదే విధంగా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీసిన కింగ్డమ్ సినిమా పైన నువ్వు వీడియో చేసావు కాబట్టి, ఆ వీడియో ఆయనకి నచ్చలేదు కాబట్టి ఆయన కూడా ఆ విధంగా కామెంట్స్ అయితే చేశాడు. ఇప్పుడు ఆయన అలా కామెంట్స్ చేయకపోతే నువ్వు ఈ రోజున వీడియో పెట్టేవాడు కాదు, అలాగే నువ్వు ఆ రోజున ఆ వీడియో పెట్టకపోతే ఆయన కూడా కామెంట్స్ చేసేవాడు కాదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరో పత్తిత్తులు కాదు, ఆయన తీసిన సినిమాని నువ్వు చూసి రివ్యూ ఎలా ఇచ్చావో, నీ రివ్యూ ఇచ్చిన వీడియోని ఆయన చూసి ఆయన ఆ విధంగా కామెంట్స్ అయితే చేశాడు. ఇప్పుడు ఆయన ఎలా అయితే అఫెండ్ అయ్యాడో నువ్వు కూడా అలాగే అఫెండ్ అయ్యావు. రైట్ టు స్పీచ్ అనేది ఆయనకే ఉంటది, నీకు ఉంటది. ఆయన సినిమా చూసి నీకు అనిపించింది నువ్వు చెప్పావు, నీ వీడియో చూసి ఆయనకు అనిపించింది ఆయన చెప్పాడు. ఆయన చెప్పొద్దు అంటాకి నువ్వెవరని కొంతమంది అయితే ఇప్పుడైతే వచ్చి అడగొచ్చు, అది వాళ్ళ రైట్ టు స్పీచ్. నిజంగా నువ్వు కరెక్ట్ గా ఉంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు నీకు ఫోన్ చేసిన రోజునే నువ్వు ఇలాంటి వీడియో అయితే ఒకటైతే రిలీజ్ చేసి నాగవంశీ గారు నాకు ఫోన్ చేశారు, నాకు థ్యాంక్స్ చెప్పారని ఆ రోజే చెప్పేవాడివి. ఈ రోజున ఆయన నీపై నెగిటివ్ కామెంట్స్ చేసిన తర్వాత అయితే చెప్పేవాడు అయితే కాదు. ఆయన ఆ రోజే నువ్వు చెప్పుంటే నీకు వ్యూస్ వచ్చేవి కాదు. ఈ రోజు చెప్పావు కాబట్టి నీకు చాలా అంటే చాలా వ్యూస్ అయితే వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమోషన్ అలాంటిది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ లో ఎవడైనా వీడియో పెట్టేది వ్యూస్ కోసమే. వ్యూస్ రాకపోతే ఎవడో వీడియోలు అయితే చేయడు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టేది కూడా వ్యూస్ కోసమే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నాగవంశీ గారు కరెక్ట్ అని నేను అంటలేదు, బార్బెల్ తప్పు అని కూడా నేను అయితే అంటలేదు. ఇక్కడ ఎవరి ఒపీనియన్ వాళ్ళకైతే ఉంటది. వాళ్ళ సినిమా చూసి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావో నీ వీడియో చూసి కూడా వాళ్ళైతే అలా రియాక్ట్ అయ్యారు. ఇంకా ఏమన్నాడంటే, నాగవంశీ గారు నెగిటివిటీని అయితే తీసుకోలేడని ఈయనైతే అంటున్నాడు. ఈయన కూడా ఇప్పుడు నాగవంశీ గారు చేసిన కామెంట్స్ తీసుకోలేకే కదా ఈ వీడియోని చేసింది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముంది? సాయిబాబా లాగా ప్రవచనాలు చెప్తున్నారు కానీ ఇద్దరు చేస్తుంది అదే కదా. ఇంకా గుల్టే జీవి గారు చేసిన కామెంట్స్ పై కూడా బార్బెల్ అయితే అఫెండ్ అయ్యాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు రివ్యూవర్స్ పైన అఫెండ్ అయ్యి వీడియో చేయటం తప్పు అయితే, ఇప్పుడు వీళ్ళందరూ చేసిన కామెంట్స్ పైన ఇప్పుడు నువ్వెందుకు అఫెండ్ అయ్యి వీడియో చేస్తున్నావు? అది రైట్ టు స్పీచే కదా. ఇంకా బానిసత్వం చేయటం సంథింగ్ ఏదో మాట్లాడాడు అనమాట. అసలు దాన్ని బానిసత్వం చెయ్యటం అంటారని నువ్వెలా చెప్తావు? అది వాళ్ళ ఇష్టం కదా. దాని బానిసత్వం అని నువ్వెలా అంటావు? ఎందుకంటే అది రైట్ టు స్పీచ్. అలాగే వాళ్ళకు కూడా రైట్ టు స్పీచ్ అనేది ఉంటది. ఆ కామెంట్స్ నువ్వు తీసుకోలేకపోయావు కాబట్టి ఈ రోజు ఈ విధంగా వీడియో అయితే చేసావు. అలాగే నువ్వు చెప్పింది కూడా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇంకా ఇప్పుడు కొంతమంది అయితే వచ్చి, సినిమా అనేది డబ్బులతో కొని వెళ్తాం కదా, యూట్యూబ్ అనేది ఫ్రీ కదా, ఫ్రీ కాదు, నెట్ కి డబ్బులు అయితే కడతాం, ఇంక ఇది పక్కన పెడితే ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే చేస్తారు. ఇప్పుడు సినిమా ఫస్ట్ రోజే వెళ్ళిపోయి హడావుడిగా రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. టాక్ తెలుసుకుని మనీని సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఒకటి ఉంది కదా. కానీ ఇండియాలో మార్నింగ్ షో పడక ముందే యూట్యూబ్ లో రివ్యూస్ అయితే ఉంటాయి. అమెరికాలో ప్రీమియర్స్ అయితే పడతాయి. అక్కడైతే చూసి రివ్యూ వెంటనే ఎందుకు పెడతారు? వ్యూస్ కోసం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ అంతే. నిజంగా సంఘ సేవ చేయాలనుకునే వాళ్ళకి, ఇంకా ఆడియన్స్ ని బాగోని సినిమాకి వెళ్లకుండా చేయాలనుకునే వాళ్ళకి దాంతో పని ఉండదు కదా, వ్యూస్ తో పని ఉండదు కదా. ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ కౌంట్ అంతే. ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నావు?
వ్యూస్ కావాలి అంతే. లాస్ట్ కి నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఎవరో పత్తిత్తులు కాదనమాట. ఆయన మాటలు నీకు నచ్చలేదు, నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నచ్చలేదు, ఎవరి రియాక్షన్ అయితే వాళ్ళైతే ఇచ్చారు అంతే. ఇప్పుడు నాకు అనిపించింది, నేనైతే చెప్పాను కింద కామెంట్స్ లో నన్ను తిట్టేవాడు ఉంటాడు, అసలు నీకెందుకురా అని చెప్పేవాడు ఉంటాడు. ఆ విధంగా వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది, దాన్ని మనమైతే తప్పు పట్టలేం. ఎవరికైనా అది ఉంటది, ఉండాలి కూడా. సరే మరి క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చెప్తున్నా, అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకు? నాకు వ్యూస్ కావాలి అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వ్యూస్ కావాలి. కాబట్టి మీకేమనిపించిందో కామెంట్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్